ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక కల్వకుంట్ల కవిత మొన్నటి దాదాపుగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఉంది. నేను ఒక దీర్ఘకాలిక ఒక చర్చ నిన్న పొద్దున్న దాకా ఒక చర్చ నడిచింది. నిన్న పార్టీల వరకే 3 గంటల వరకే కవిత సస్పెండ్ అవుతుందని ఒక వార్తలు వచ్చిన నేపథ్యంలో నిన్న అప్డేట్ ఇవ్వలేకపోయినా మనం ఒకసారి నిన్న నడుచుంది ఈ రోజు దాకా ఇప్పటిదాకా కవిత ప్రెస్ మీట్ పెట్టిన దాకా కవిత ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడింది, కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడింది, నిజంగా అసలు ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ 2 ముక్కలయ్యే అవకాశం ఉన్నదంటే అసలు తునాతునకలయ్యే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రానున్న రోజులలో కనుమరే అయ్యే అవకాశం, లేకపోతే ఏదైనా ఒక పార్టీలో విలీనమయ్యే అవకాశం ఉంటున్నది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మీ నాయకులు అవినీతి చేసి దొరికిపోయారు. దొరికిపోకున్నా కానీ మీ ఇక ఇంట్లో ఒక దొరసాని ఇంటి దొంగలే అన్నట్టుగా ఇంట్లోనే దొంగలు ఉన్నట్టుగా బయటకు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంకా ఎక్కువ అవకాశాలే కనబడుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాక కూడా చాలా తీవ్రంగా చెప్తా ఉన్నది. హరీష్ రావు గురించి కానీ సంతోష్ రావు గురించి కానీ చాలా భయంకరమైన నిజాలు చెప్తా ఉన్నది. ఒకసారి మనం అన్నిటి క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్నట్టుంది ఈ రోజు దాకా ఏం జరిగింది, కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్లో ఏమున్నది, ఆ వీడియో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. కేసీఆర్ పేరు అడ్డం పెట్టుకొని హరీష్ రావు సంతోష్ రావు ఏ విధంగా నేను చెప్పిన కదా గ్రీన్ ఛాలెంజ్ అని ఒక తీసుకొచ్చి అవినీతికి పాల్పడి అన్న కూడా కుంభకోణం చేసిరు. ఏది హరీష్ రావు కేటీఆర్కు పడకుండా, అంటే ఒక ఇంట్లో కూడా 2 వర్గాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయం. హరీష్ రావు వర్గం ఒకటి, కేటీఆర్ వర్గం ఒకటి. కేటీఆర్ వర్గంను ఖతం చేయాలని హరీష్ రావు చూస్తూ ఉన్నట్టుగా ఈరోజు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మిత్రులారా ఒకటే ముచ్చట కుల్లా మాట్లాడుకుందాం. అసలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండదా అనే సంక్షోభం అయితే ప్రజలందరికీ ఒక అనుమానం రేకెత్తుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూసుకుందాం. నిన్న నిజంగా కల్వకుంట్ల మా డాడీ అని అనుకుంటా హరీష్ రావు నుండి సంతోష్ రావుని తిట్టుకుంటా, సరే ఏదేమైనప్పటికీ అలా ఒక ఫ్యామిలీ, అలా ఒక పార్టీ, అలా కుటుంబ పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. కానీ హరీష్ రావును టార్గెట్ చేసి ఇటు కేసీఆర్ను హైలైట్ చేసే విధంగా, హరీష్ రావును దించే విధంగా హరీష్ రావు సంతోష్ రావు ఇదంతా చేస్తున్నారు. మన డాడీకి తెలియకుండా, మా డాడే అవినీతి పరుడా, మా డాడీకి తెలియకుండా ఎన్నో అవినీతి పనులు చేసి మా డాడీ పేరు చెప్పుకొని బతికిపోతున్నారు. వీళ్ళు అవినీతి పరులు కాదా, వీళ్ళు ఉండగా కలదలే. కాళేశ్వరం మంత్రిగా ఉన్నప్పుడు ఈ హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టలేదా? మరి ఆయన దొంగ కాదా? సంతోష్ రావు ఏమైనా సొక్కం పూసనా అనే విధంగా కొన్ని మాటలు, అంటే కేసీఆర్ దగ్గర ఉండి కేసీఆర్కి అన్ని వినిపిస్తలేరు, అన్ని దగ్గరగా ఓనిస్తలేరు. ఈరోజు ఇంక్లూడింగ్ నేరేళ్ల బాధితుల గురించి కూడా మాట్లాడింది. నేరేళ్ల బాధితుల గురించి కూడా ఆ చేసిందంత పాపం చేసి ఆ దళితులను కొట్టించింది పాపం అంతా సంతోష్ రావు అయితే, అపవాదం మాత్రం కేటీఆర్ మీద పడ్డది. రామన్న ఇవన్నీ నిజాలు తెలుసుకోవాలనే విధంగా, అంటే మొత్తానికి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో దొంగలు ఉన్నారు, లుచ్చాలు లఫంగాలు ఉన్నారు అన్నట్టుగా చెప్తా ఉన్నది, క్లియర్గా చెప్తా ఉన్నది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, కార్యకర్తలకు వచ్చింది ఏం లేదు, కింది స్థాయి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు వచ్చింది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీలో అవినీతి అక్రమాలు మొత్తం చేసింది హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కల్వకుంట్ల కవిత ఏమైనా సొక్కం పూసన అంటే 300 కోట్ల స్కాము, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి 3 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఈవే ఈరోజు నా పార్టీ నా కుటుంబం అని మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా సహించరు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అంటేనే అవినీతి పార్టీగా కనుమరుగయ్యే రోజులు దగ్గర పడాయని అందరికీ అనుకుంటున్న నేపథ్యమే. లక్షల కోట్లు అప్పు చేసి కాంగ్రెస్లో కూడా అయితలేదు. ఈ అప్పులు ఎట్లా తీర్చాలి, వీళ్ళు కూడా తలకాయలు పట్టుకుంటున్నారు అసలు అర్థం కాక. అయినా మొన్న ఈయన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఆయన అంటూ స్పీకర్ గారు అంటా ఉన్నారు, కేసీఆర్ ఇన్ని అప్పులు చేసినని మాకు తెలియదు, అసలు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవచ్చు అని అంటా ఉన్నాడు. అలాంటి పరిపాలన తీసుకొచ్చిందంటే కాంగ్రెస్లో తప్పు కాదు, కాంగ్రెస్లకు అవగాహన లేదు, కాంగ్రెస్లకు అధికారం ఆపుకునే తాకత్ కూడా లేదు. వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలకు అధికారం ఆగది లేదు, ఊసిపోతుంది, ఇలా కూడా ఊసిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇట్లా కనుమరే అవకాశాలు కనబడుతున్నాయి. బీజేపీ పార్టీ అంటవా రాహుల్ గాంధీ వేసే దెబ్బలకు బీజేపీ పార్టీకి దెబ్బలు బాగానే తాకుతాయి. ఎందుకంటే మరొక బాంబు వేల్చని ఉన్నాడు. ఈ 2-3 రోజుల మరొక బాంబు వేల్చని ఉన్నాడు. ఈ ఓటుకునోటు అని ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ఏరుకుంటే ప్రధానమంత్రి కూడా ఇరుక్కునే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మనకు ఒక 2-3 రోజులలో అది క్లియర్ అయిపోతుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న జరిగింది మళ్ళా కల్వకుంట్ల కవిత మా బాపుకు తెలియకుండానే ఇదంతా జరిగింది అది అంటారేమో అని క్లియర్గా క్షుణ్ణంగా అందరికి అర్థమయ్యేటట్టుగా కేసీఆర్ఏ పార్టీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసిండు అనే విధంగా
నిన్న లెటర్ రాసి పంపారు. ఒకసారి ఆ లెటర్ మీ ముంగట ఉంచుతున్నా. ఇదే ఆ లెటరు మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కే అంటే కల్వకుంట్ల కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున, అంటే అవినీతి బయట పెడుతుంది కాబట్టి ఇలా కూసాలు కదిలేటట్టు ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ పార్టీ అధిష్టానం అంటే కేసీఆర్ ఎవరున్నారు ఇప్పుడు ఇంట్లో బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉందని నాకు ఇన్ని రోజులు తెలియలేదు. నాకు వాస్తవానికి క్రమశిక్షణ కమిటీ ఓన్లీ బీసీల విన్న పనిచేస్తుందా అనే విధంగా అసలు క్రమశిక్షణ కమిటీలో ఎవరు ఉన్నారో అనుకున్నా. అయితే ఇక్కడ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఇది మెన్షన్ ఎందుకు చేశారు? కీలకంగా ఇది ఇక్కడ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు అని మెన్షన్ ఎందుకు చేశారంటే, మా నాన్నకు తెలియకుండానే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిరా అని అంటే ఏమోనని భయం కొద్దీ వీళ్ళు కల్వకుంట్ల కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతనే ఈ నిర్ణయించడం జరిగిందని ఇక్కడ క్లియర్గా మళ్ళీ వేరే అంక పెట్టకుండా మళ్ళీ మా నాన్న మా డాడీ నన్ను సస్పెండ్ చేస్తారు కావాలని మా డాడీకి ఈ విషయం నిలవనిస్తారు అంటారు కదా. 100% నువ్వు చేసే అన్ని గమనిస్తున్నాడు. నువ్వు మొత్తం బీఆర్ఎస్ చేసిన అవినీతి మొత్తం బయట పెడుతున్నావు. వేరే శత్రువు కూడా అవసరం లేదు. వాస్తవానికి ఈ చూడరు తెలంగాణ ప్రజలరా, తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా దోచుకున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎంత అప్పుల పాలు చేశారు, తెలంగాణ రాష్ట్రాన్ని పందికొక్కులు తిన్నట్టు ఎట్లా తిన్నారు అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా? లెక్కల కాడ తేడాచిన తర్వాత వీళ్ళని ఒకరినొకరు ఈగో సట్ అయిపోయి వీళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెచ్చుకునే ప్రయత్నంలో ఈ కుంభకోణాలన్నీ బయటపడుతున్నాయి. అదే వేరేటోడు బయట పెడితే మా పార్టీ ప్రజల పార్టీ, రైతుల పార్టీ, రైతు బంధు ఇచ్చిన దేవుడు కేసీఆర్ జాతిపిత తొక్క తోలు ఇవన్నీ డైలాగులు చెప్పబోదురా? ఎందుకు చెప్తలేరు ఇప్పుడు? చెప్పరు ఇప్పుడు. అయితే సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి అట, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులట. ఈయన టి రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి అట. రావు గారు ప్రధాన కార్యదర్శి అట. ఇది అయితే నిన్న జరిగిన విషయం ఇది. ఇక దీని తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబరాల్లో మునిపోయిన చాలామంది కార్యకర్తలు కూడా మా శని వేయిందని చాలామంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటారు. ఎందుకంటే కార్యకర్తలు ఏముందబ్బా, కష్టపడి పనిచేస్తారు, పదవులు ఇచ్చే కాడ వాడో వీడో దొబ్బిపోతూ ఉంటారు. కార్యకర్తలు ఎందుకు సంబరపడతా ఉన్నారంటే కొంతమంది తెలియదు పాపం, వాళ్ళకు తెలియదు ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ మాకు ఏదో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అవుతామని కలలు కంటున్నారు. కానీ అది కాని ముచ్చట. ఎందుకంటే వాళ్ళకే కుమ్ములాట్లు ఉన్నాయి. వాళ్ళు ఎంత కుమ్ములాట్లు ఉంటే కవిత క్లియర్గా ఈరోజు చెప్పింది. పార్టీ కేసీఆర్ పేరు వాడుకుంటున్నారు తప్పితే కేసీఆర్ను బదనం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బదనం చేసే కార్యక్రమాలన్నీ కేసీఆర్ మీద వేస్తూ ఉన్నారు. సంపాదించుకునే కార్యక్రమాలన్నీ వీళ్ళు దోచుకుంటా ఉన్నారని క్లియర్గా చెప్పింది. అయితే నిన్న పార్టీ కార్యకర్తలు కొంచెం చాలామంది మా దరిద్రం ఏంది, మా శని ఏంది అని క్లియర్గా చెప్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయం పైన ఈరోజు నిజంగా కల్వకుంట్ల కవిత తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింది. అలాగే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తూ స్పీకర్కు పంపించింది. అది చట్టపరంగా ఎట్లా అమలవుతుందో అట్లా మాకు స్పీకర్ పంపిస్తూ ఉన్నాం. దీనికి ఎమ్మెల్సీ పదవి కూడా నాకు పదవులు అక్కర్లేదు అని రాజీనామా చేస్తూ ఉన్నది. అసలు కల్వకుంట్ల కవిత తక్షణ కర్తవ్యం ఏంది? ఒకసారి కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడింది అనేది క్లియర్గా వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. రైట్. పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా అంటే విషయం ఏంటంటే కల్వకుంట్ల కవిత చెప్తుంది హరీష్ రావు అవినీతి పరుడే, సంతోష్ రావు అవినీతి పరుడే, ఇవన్నీ నిజాలు అన్నట్టు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ విషయాలు లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది.
అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి, ఇది విన్నారా? హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే ఫ్లైట్లో ఢిల్లీకి పోయారట. ఈ నిజాలు చూడండి. రాజకీయ నాయకులు అందరు ఒకటే. రాజకీయ నాయకులు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ ప్రజలతోని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలతోని చెలగాట మారుతున్న పార్టీలు. వీళ్ళని నమ్మితే మనం పులిబోన్లో తలకాయ పెట్టినట్టు ఉంటుంది. క్లియర్గా వినండి ఈ మాట ఒకసారి క్లియర్గా వినాలి. హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒక్కటే. మళ్ళా ఈమెను రేవంత్ రెడ్డి ఒక్కటి కాదంటే ఈమెకు కూడా రేవంత్ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని చాలా ఆరోపణలు వచ్చినాయి. మరి ఓటు దొంగ ఎవడు మంచోడు? అసలు ప్రజల పిచ్చోళ్ళ, మీకు ఓట్లు వేసిన ప్రజల పిచ్చోళ్ళ? క్లియర్గా వినాలి. వీళ్ళందరి మధ్యలో అండర్స్టాండింగ్ మిస్ అయింది. ఎక్కడ అధికారం దోచుకునే కాడ, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే కాడ అధికారం మిస్ అయింది. కాబట్టి ఈ నిజాలు అన్ని ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళు అధికారంలో ఉన్న ఏం చేశారు? 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ప్రజలు గోసతో మొత్తుకుంటా ఉన్న నేపథ్యంలో ఒక్కరోజు కూడా కల్వకుంట్ల కవిత మరి నానాకి ఇట్లా చేస్తున్నారని ఒక్కరోజు కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? నీ మీద కుట్ర జరుగుతుంది తప్పితే నీకు తెలవలే బీఆర్ఎస్ పార్టీలో ఇట్లా జరుగుతుందని. తెలంగాణ ఇటల రాజేందర్ను సస్పెండ్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే? అనేక మంది ఉద్యమకారులను అణగదొక్కినప్పుడు ఎందుకు మాట్లాడలే? ఈరోజు మీకు అండర్స్టాండింగ్ మిస్ అయింది కాబట్టి నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు, అంతేనా? అంటే జనాలను పిచ్చోళ్ళని చేసేందుకు మీ రాజకీయ పార్టీలు నడిపిస్తున్నారు. క్లియర్ ఇది క్లియర్ అన్నట్టు. ఇది వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి. నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్ లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిందా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్. ఇక్కడ విషయం ఏంటంటే నేను ఒకటి క్లియర్గా చెప్తా ఉన్నా, సిద్దిపేటలో ఉన్న సిద్దిపేట ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఎవరిని పెట్టినా డమ్మే. హరీష్ రావును ఓడగొట్టరు, మనం లేదు. అది హరీష్ రావును ఓడగొట్టేటోడు ఒకడు ఉన్నాడు అక్కడ. చక్రధర గౌడ్ ఒంటరి పోరాటం చేస్తే, ఒక బీసీ బిడ్డ ఒంటరి పోరాటం చేస్తే ఎటువంటి దాటి తిట్టిండి ఒక దొర, ఎలమ దొర. అంటే అర్థం చేసుకోవాలి అక్కడ ఏం జరుగుతుందని. మేము కొట్టుకుంటాం, మేమే ఖర్చుకుంటాం, కానీ మధ్యలో నువ్వేమని రానట్టు సిద్దిపేట ప్రజలు ఒకసారి గమనించాలి. సిద్దిపేటలో ఎవరైతే కేటీఆర్ హరీష్ రావు పైన కొట్లాడుతారో వాళ్ళని డమ్మింగ్ చేసి పార్టీ నుంచి బయటకు నెట్టివేసేదాకా చూసిరు. అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా, పార్టీ నుంచి అవసరమైతే ఈయనకీడే వెళ్ళిపోవాలనే విధంగా ఎలాంటి మాటలు మాట్లాడినో మనం విన్నాం. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? వీళ్ళు అందరూ ఒకటే కుమ్మక్కయ్యలు. బీసీలను, ఎస్సీలను ఓటు బ్యాంకింగ్గా చూసి మాత్రమే వీళ్ళు రాజ్యాధికారం పంచుకుంటారు. క్లియర్గా వీళ్ళ మంచిగా పక్క ప్లానింగ్ కొద్దున్నారు వీళ్ళు. ఏదేమైనప్పటికీ హరీష్ రావు, అసలు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే హరీష్ రావే మొదటి నిందితుడు కాదా? హరీష్ రావు వ్యవసాయ ఇప్పుడు ఏది దాని మంత్రి ఉన్నప్పుడే కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మంత్రి ఉన్నప్పుడు కదా, ఆ మంత్రి అవినీతి ఆరోపణలు వచ్చినాయనే దాన్ని పక్కకు తప్పించి వేరే మంత్రి పదవి ఇచ్చి పక్కకు తప్పించారు. మంత్రి పదవి కొన్ని రోజులు పెండింగ్లో పెట్టారు. ఇది కథ ఇక్కడ నడుస్తా ఉన్న కథ. ఏదంటే మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మనం చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఒక్కటే. డబ్బులు ఉన్నోళ్ళు, బగ్గా సంపాదించుకున్న వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా, అవినీతి అక్రమాలకు పాల్పడ్డా కానీ వీళ్ళు ఒకటే. రేవంత్ రెడ్డి పట్టుకోవాలంటే ఫస్ట్ ఎవరిని పట్టుకోవాలి? కాళేశ్వరం విషయంలో హరీష్ రావును పట్టుకోవాలి. ఎందుకు పట్టుకుంటలేడు? సిబిఐకి అప్పగిస్తే సిబిఐ హరీష్ రావు మళ్ళీ అటు దగ్గరనే ఉంటాడు బీజేపీకి. మధ్యలో కేటీఆర్ని ఎట్లా చేసి కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్కి ఇస్తా ఉన్నాడు. అందుకని వీళ్ళను మొత్తం బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. హరీష్ రావుకి ఏం కాదు, హరీష్ రావు అంటే బీజేపీలోకి పోతాడు అంతే. కేసీఆర్ ఎటు పోతాడు, కేటీఆర్ ఎటు పోతాడు? అది లెక్క. ఇక్కడ నడుస్తా ఉన్న కుట్రలు మీరు ఒకసారి గమనించుకోవాలి. అయింది మీరు ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారు 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు,
మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరు అనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు. రంగనాయక్ సాగర్ దగ్గర ఈయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. ఇది 100% నిజం. ఇది హరీష్ రావు పైన ఇది కూడా సిద్దిపేటకు సంబంధించి ఏది చక్రధర్ గౌడ్ కూడా కొట్లాడిండు. హరీష్ రావు రంగనాయక్ సాగర్ పేరు మీద వేల ఎకరాల భూములు తీసుకొని దానికి ప్రజల నుంచి తీసుకొని రైతుల దగ్గర నుంచి తీసుకొని ఫామ్ హౌస్ కట్టుకున్నాడని అనేకమంది ఆధారాలతో సహా నిరూపించింది. ఎటువా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నువ్వు ఇలా డామికాలు కూడా హరీష్ రావును రేవంత్ రెడ్డి ఒకటే. రేవంత్ రెడ్డికి కవితకు కూడా సంబంధాలు ఏవి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒకటే. ఈరోజు దెబ్బ పడ్డది కాబట్టి ఒకరికి దెబ్బ పడుతున్నాయి కాబట్టి నిజాలను బయటకు వస్తున్నాయి. చేసి సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచింది విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తాను. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు. ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలే. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళియంగా కూడా 1,00,000 కోట్లు అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. రైట్. ఇది ఒకటే విషయం కాదు, చాలా విషయాలు చెప్పింది. అయితే కేటీఆర్ పైన కుట్ర చేస్తుంటే హరీష్ రావు రేవంత్ రెడ్డితోని కనసన్నలో పనిచేసుకుంటా రేవంత్ రెడ్డితోని ఆ సంబంధాలు అంటే ఈ విషయం ఏంటంటే వీళ్ళకు ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తూ ఉన్నారు. కేవలం కేసీఆర్ని బూచిగా చూపెట్టి కేసీఆర్ని లోపలేసేదానిక ఈ కుట్ర జరుగుతూ ఉన్నదని, అలాగే కేటీఆర్కి సంబంధించిన మనుషులను హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, అవినీతి చేసిందల్లా హరీష్ రావు కూడా ఉన్నాడు. అవినీతి అసలు ఏది డిజైన్ గీసింది కేసీఆర్ కావచ్చు, కానీ ఇది అమలు చేయాల్సింది ఎవరు? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని చెప్పింది కేసీఆర్ కావచ్చు, కానీ అమలు చేయాల్సిన సమయంలో మంత్రిగా ఎవరు ఉన్నారు? హరీష్ రావు ఉన్నాడు కదా. హరీష్ రావు దీనికి పాత్రధారి కాదా, సూత్రధారి కాదా? హరీష్ రావుని ఎందుకు అసెంబ్లీలో తీయలేదని చెప్పిండు క్లియర్గా. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. దీనిలో అగ్రకులాలు ఆడుతున్న డ్రామాలో, అగ్రకులాలు ఆడుతున్న కుట్రలో ఈ డ్రామాలలో ఈ ఓలకోలకు పడపోతే ఈ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. మరి మనలాంటి సామాన్యునికి ఈ నిజాలు ఎట్లా తెలుస్తుండే అసలు ఈ నిజాలన్నీ? ఇది ఒక్కటే కాదు, గ్రీన్ ఛాలెంజ్ విషయంలో హరితహారాన్ని కేసీఆర్ తీసుకొస్తే గ్రీన్ ఛాలెంజ్ అని సంతోష్ రావు తీసుకొచ్చి నిజంగా సంతోష్ రావు అన్న కూడా కుంభకోణం చేసిందని చెప్తుంది. ఇంకా అనేక మంది హరీష్ రావు చాలా మటుకు కేసీఆర్ను బూచిగా చూపెట్టి, అంటే కేసీఆర్ చేసిన పథకాలలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు హరీష్ రావు. నేరేళ్ల బాధితులు ఇంక్లూడింగ్ నేరేళ్ల బాధితులలో కూడా కేటీఆర్ బదనమైంది, కానీ దానికి మూలకారకుడు సంతోష్ రావు అని చెప్పింది ఈమెనే. అంటే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ప్రజలు నాశనం అయిపోతూ ఉంటే, దళితులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నాశనం అయిపోతూ ఉంటే, అక్రమాలకు పాల్పడుతున్న మంత్రులను ఎమ్మెల్యేలను మీ పక్కపండి మనుషులను కంట్రోల్ పెట్టుకోలేక మీ పార్టీ ఎందుకు దిక్కుమాలే పార్టీ? చేతగాని ప్రభుత్వాలు పార్టీలు ఎందుకు మారా? మీకు మా పార్టీలే అవసరం లేదు. ఏదేమైనప్పటికీ మీ రాజకీయ పార్టీలు భాగవతం రంగు బయటపడ్డది మొత్తం. రేవంత్ రెడ్డి కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవితారావు కానీ, వీళ్ళందరూ ఒకటే. మైనంపల్లి హనుమంతరావు కానీ, వీళ్ళందరూ ఒకటే. మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఒక్కడందుకే మీరు ఈ కుట్రలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు అండర్స్టాండింగ్ లేక ఇప్పుడు అండర్స్టాండింగ్ మిస్ అయింది కాబట్టి నిజాలని బయటకు వస్తూ ఉన్నాయి. దయచేసి తెలంగాణ సమాజమా, మనకంటూ ఒక రాజకీయ పార్టీ రావాలి. వీళ్ళని నమ్ముకుంటే మనకు పని కాదు, ఎప్పటికీ పని కాదు. ఎందుకంటే వీళ్ళకి అండర్స్టాండింగ్
మిస్ అయింది కాబట్టి ఈరోజు నిజాలు బయట కట్టినాయి. లేకపోతే ఈ నిజాలన్నీ ఎట్లా బయటకు వచ్చేటి ఈరోజు వస్తుండేనా? దయచేసి మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ పులులు వరుసుకోవు, కుందేలను జింకలను వేటాడితే అనే విధంగా వీళ్లకు ఈరోజు పడ్డది కాబట్టి ఈ నిజాలను బయటకు వస్తూ ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎట్లా ఉండదంటే క్లియర్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి హరీష్ రావుని ఎందుకు పట్టుకుంటలేడు, ఇది క్లియర్. కేటీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, అది క్లియర్గా చెప్తా ఉన్నది కవితక్క. ఈ విషయంలో నిజంగా కవితక్కకు నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు అవినీతి పరురాలువే, నువ్వు లిక్కర్ స్కామ్లో దొరికిన దొంగవే అనుకుందాం, నువ్వు లిక్కర్ స్కామ్లో దొరికినవే అనుకుందాం, కానీ నువ్వు చెప్పేటి నిజాలని నేను నమ్ముతున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి. ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక సొంత కూతురు, కేసీఆర్ సొంత కూతురు వచ్చి బయటకి ఇట్లా అన్యాయం జరుగుతూ ఉన్నది, నేరేళ్ల బాధితుల విషయంలో కూడా అన్యాయం జరిగిందని కీలకంగా చెప్పింది. ఇంకేం కావాలి? రేవంత్ రెడ్డి ఏడు మరి రేవంత్ రెడ్డి ఏడే పట్టుకుంటలేవు, పట్టుకోవు. నువ్వు నేరేళ్ల బాధితులకు అండగా నిల్చుంటాంటివి కదా, ఎటువా? అందుకని మన బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు పార్టీ రావాలి, మనకంటూ మన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోవాలి. ఇన్ని రోజులు వీళ్ళ జెండాలు మోసి అలసిపోయినాం, ఈ జెండాలు పక్కకు వారేరిగా. దయచేసి మిత్రులారా ఈ కుట్రను పసిగట్టాలి, ఈ కుట్రను తిప్పికొట్టే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.